అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 39. చైత్ర తను చెప్పిన దానికి ఒప్పుకుందనే ఆనందం మొహంలో కనిపిస్తుంటే హితేష్ లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్ రా అని తనని గట్టిగా హగ్ చేసుకుని అరుస్తాడు. చైత్ర, ఇప్పుడు మీరు నాతో ముందులానే ప్రేమగా ఉంటారు కదా, ఇంకెప్పుడు నా మీద అరవటం, నాతో మాట్లాడకుండా ఉండడం చెయ్యరు కదా సార్ అంటుంది కన్నీళ్లతో. హితేష్, అలా అస్సలు చెయ్యనురా. అప్పుడంటే నీ మీద కోపం, నా చెప్పకుండా నువ్వు కన్సీవ్ అయ్యావేమో అని. బట్ తనకేం తెలియదని నా బంగారం నన్ను బాగా అర్థం చేసుకుందని తెలిసాక ఇంకెందుకు అలా ఉంటాను అంటూ చిత్ర బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. రేపే మనం హాస్పిటల్కి వెళ్దాం. లేట్ అయితే నీకు నీ హెల్త్కి మంచిది కాదు. అలానే వీక్ అవ్వకుండా నువ్వు బాగా ఫుడ్ తినాలి అంటాడు. చిత్ర, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సార్ అని హితేష్ గుండెల మీద తలపెట్టి చిన్నగా చెప్తుంది. హితేష్, నేను ఏం చేసినా నీకోసం మన కోసం బేబీ. నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు నచ్చడం లేదురా ప్లీజ్ అంటాడు బాధగా. చైత్ర అని కళ్ళు మూసుకుంటుంది. హితేష్ మనసులో, థ్యాంక్ యూ సౌమ్య, నీ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. నువ్వు చెప్పినట్లు చేశాను కాబట్టే నా బేబీ నేను చెప్పిన దానికి ఒప్పుకుంది, లేదంటే అస్సలు ఒప్పుకునేది కాదు అనుకుంటూ చిత్రని కొడుతూ తను కూడా అలానే నిద్రపోతాడు. పొద్దున్నే హితేష్ లేచేసరికి చిత్ర రెడీ అయ్యి తన ఎదురుగా కూర్చొని తన్నే చూస్తూ ఉండడంతో హితేష్ నవ్వుతూ, ఏంటి బేబీ అలా చూస్తున్నావు అంటాడు తనని దగ్గరికి తీసుకుంటూ. చిత్ర, చాలా రోజుల తర్వాత మీ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తున్నాను సార్. మీరు అలా ప్రశాంతంగా పడుకుని ఉంటే మిమ్మల్ని అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంటుంది. హితేష్, మనం హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాక నీ పక్కనే 1 మంత్ వరకు ఉంటాను. అప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకో బేబీ. నీ గురించి చాలా కేర్ తీసుకోవాలి కాబట్టి ఇంట్లో నుండి ఆఫీసు మేనేజ్ చేస్తాను. ఎప్పుడు నీ పక్కనే ఉంటూ నీకేం కావాలో చూసుకుంటాను కదా, అప్పుడు నీ ఇష్టం అంటూ చిత్రకళలోకి ప్రేమగా చూసి చెప్తుంటే హాస్పిటల్ అనగానే చిత్ర కొంచెం డల్ అయ్యి, నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను సార్ అని పైకి లేచి వెళ్తుంటే హితేష్ తను చేయి పట్టుకుని, మనసు మార్చుకున్నావా బేబీ అంటాడు కంగారుగా. చిత్ర వెనక్కి తిరగకుండా తన కడుపు మీద చేయి పెట్టుకుని బాధగా కళ్ళు మూసుకుని, మీకంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు సార్, మీకోసం ఏమైనా చేస్తాను, మీరు ఫ్రెష్ అయ్యి రండి, హాస్పిటల్కి వెళ్దాం అని హితేష్ చేతిలో చేతిని లాక్కుని కిందికి వెళ్తుంది. హితేష్ బాధపడుతూ వెళ్తున్న చిత్రం చూసి, నువ్వు ఇప్పుడు ఎంత బాధపడినా తర్వాత నా ప్రేమని చూసి అన్నీ మర్చిపోతావు బేబీ, ఆ నమ్మకం నాకుంది. నీ బాధని నా ప్రేమతో మురిపిస్తా. నేనేం చేసినా నీకోసం అని ఆ మాటల్లో చెప్తున్నా, మనసు మాత్రం అది నా స్వార్థం అంటుంది అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. చిత్ర కిందికి రావడం చూసిన మధుర గారు, నేనే నీకోసం వస్తున్నా, అంతలోనే నువ్వే వచ్చావు చిత్ర, ఇది ఈ పాలు తాగు, కుంకుమ పువ్వు వేశాను బేబీ చాలా మంచిదని అంటూ ప్రేమగా ఇస్తుంటే చిత్ర, నాకు వద్దత్తయ్య అని చెప్పేసి అక్కడ నిలబడకుండా కిచెన్లోకి వెళ్తుంది. మధుర గారు వెనకే వెళ్తుంటే మహేంద్ర గారు వాకింగ్ నుండి వస్తూ, మధు, చిత్ర లేచిందా, తన కోసం ఏమైనా తీసుకుని వెళ్ళకూడదు అంటారు. మధుర గారు ఆవిడ చేతిలోని గ్లాస్ చూపిస్తూ, ఇవి తన కోసమే మహి, తాగమంటే వద్దని వాళ్ళ ఆయన కోసం కాఫీ కలపడానికి వెళ్ళింది అంటారు క్రోషంగా. మహేంద్ర గారు నవ్వి, ఎలా ఇవ్వు, నేను చెప్తే తను కాదు అనకుండా తాగుతుంది అని గ్లాస్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళి, చిత్ర, కాఫీ మీ అత్తయ్య కలుపుతుంది కానీ నువ్వు ఈ పాలు తాగరా అంటూ ప్రేమగా అడుగుతుంటే చిత్ర, నాకేం తాగాలని లేదు మావయ్య అంటుంది పనిచేస్తూ. మహేంద్ర గారు, నా బంగారు తల్లి కదూ, మీ అత్తయ్య ముందర నా పరువు పోతుందిరా, తాగు తల్లి అనగానే చిత్ర గ్లాస్ తీసుకుని పాలు తాగి గ్లాసు సింకులో వేసి, ఇక మీదట పాలల్లో కుంకుమ పువ్వు వేయొద్దని అత్తయ్య చెప్పండి మావయ్య అని చెప్పేసి కాఫీ కప్ తీసుకుని అక్కడి నుండి పైకి వెళ్తుంది. మహేంద్ర గారు మధుర గారి దగ్గరికి వెళ్ళి, మధు, తనకి కుంకుమ పువ్వు వేయటం నచ్చినట్లు లేదు, ఇంకోసారి కలపొద్దని చెప్పమంది అంటారు. మధుర గారు, అవునా అని, ఇంకోసారి కలపలే మహి, ఈలోపు హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ చేస్తా నర్స్తో అని కిచెన్లోకి వెళ్తారు. మహేంద్ర గారు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. చిత్ర వెళ్ళేసరికి హితేష్ అద్దం ముందర నిలబడి హెయిర్ దూకుంటూ ఉంటే, వెళ్ళి కాఫీ తాగండి సార్, చాలా రోజులైంది కదా నా చేతి కాఫీ తాగి అని చేతికిస్తుంటే హితేష్ నవ్వుతూ, నిజంగా చాలా మిస్ అయ్యాను నీ కాఫీ, నీ ఫుడ్డు, నీ ప్రేమ, నీ టచ్ అన్నింటినీ మిస్ అయ్యాను అంటూ కాఫీ కప్ తీసుకుని పక్కన పెట్టి చిత్రని దగ్గరకు లాక్కుని తన నడుము చుట్టేసి, థ్యాంక్ యూ సో మచ్ బేబీ, నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు, ఇంత ప్రేమను నా మీద చూపిస్తున్నందుకు అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వేమైనా తినడమో తాగడమో చేసావా అని అడుగుతాడు. అత్తయ్య పాలిచ్చారు, తాగాను సార్ అంటుంది చిత్ర.
హితేషు సరే త్వరగా టిఫిన్ తినేసే మనం స్టార్ట్ అవుదాం అని తనను వదిలి కాఫీ తాగుతుంటే చిత్ర నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను సార్ అని వెళ్తుంటే హితేషు నువ్వెందుకురా మేడ్ చేస్తుందిలే అంటాడు. చిత్ర చాలా రోజుల తర్వాత మీరు నాతో ముందులా ప్రేమగా ఉన్నారు. ఇన్ని రోజులు మీ దూరాన్ని నేను మర్చిపోవాలంటే మీకోసం అన్నీ నేనే నా చేత్తో చేయాలి సార్. అప్పుడే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అంటుంది. హితేషు ఈరోజే పనంతా చేయాల్సిన పని లేదు కదా బేబీ, తర్వాత అయినా చేయొచ్చు కదా, ఇప్పుడు నువ్వు స్ట్రెయిన్ అవ్వకు అంటాడు. చిత్ర హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాక నేను సిక్ అయితే మీకోసం నేనేం చేయలేను కదా సార్, మళ్ళీ ఎప్పుడవుతుందో అందుకే ఇప్పుడు చెయ్యాలి అనేసి హితేష్ చెప్పేది వినకుండా మళ్ళీ కిందకు వెళ్ళిపోతుంది. హితేష్ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి చిత్ర టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ మీకోసమే చూస్తున్నా సార్, మీకు ఇష్టం అని పొంగలు వడ చేశాను అని ప్లేట్లో పెడుతుంటే హితేష్ వెళ్ళి ఇప్పుడు ఇంత పని పెట్టుకోవడం అవసరమా బేబీ అంటూ తనని పక్కన కూర్చోబెట్టుకుంటూ హితేష్ నోటి ముందర ముద్ద పెడుతూ చెప్పానుగా సార్ మీకోసం ఏం చేసినా నాకు కొంచెం కూడా ఇబ్బందిగా ఉండదని, మీకు నా చేతి వంట ఇష్టం కదా తినండి అంటుంది. ముందు నువ్వు తినవే అంటాడు హితేషు. చిత్ర నేను మీతో పాటే తింటానులేండి సార్ అని తనకి తినిపిస్తూ చిత్ర కూడా తినేస్తుంది. మధుర గారు మహేంద్ర గారు వచ్చి తినడానికి కూర్చుంటూ మధుర గారు నువ్వెందుకు మళ్ళీ కిచెన్లోకి వెళ్తున్నావు, ఇక మీదట నేనే వంట చేస్తా, నువ్వు రెస్ట్ తీసుకో లేదా నీకు నచ్చిన పని చెయ్యి, అంతేకాని ఇలా చేయకు అంటారు కొంచెం సీరియస్గా. చిత్ర అలాగే అత్తయ్య అని లేచి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే వెనకే హితేష్ వెళ్ళి నువ్వు ఇలా బాధగా ఉంటే చూడలేకపోతున్నా క్రయింగ్ బేబీ, నా కోసం ఇష్టపడే కదా వస్తున్నావు, కానీ నువ్వు ఇలా బాధగా ఉంటే నాకు గిల్ట్ ఫీలింగ్ వస్తుంది అంటాడు బాధగా. చిత్ర చిన్న స్మైల్ ఇచ్చి మీరు గిల్టీగా ఫీల్ అవ్వకండి సార్, మీరేం చేసినా ఆలోచించే చేస్తారు, నాకు మంచే చేస్తారు, మీ మీద నాకు నమ్మకం ఉంది అని హాల్లోకి వస్తుంటే మహేంద్ర గారు మధు చిత్ర నిన్నంతా హ్యాపీగా ఉంది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా డల్గా కనిపిస్తుంది అంటారు. మధుర గారు కూడా చిత్రను చూస్తూ ఏమో మహి అంటుండగా చిత్ర నవ్వుతూ రావడం చూసి నార్మల్గానే ఉంది మహి అంటారు. మహేంద్ర గారు కూడా తనను చూస్తూ అని తన వైపు చూస్తుంటే వెనకే హితేష్ వచ్చి స్టార్ట్ అవుదామా అంటాడు. మధుర గారు ఎక్కడికి హితు అంటారు. హితేషు హాస్పిటల్కి మా అంటాడు. మధుర గారు అవునా ఉండు నేను కూడా వస్తా అంటారు. హితేషు నువ్వెందుకు మా అంటాడు. మధుర గారు అలాంటివేంట్రా, ఒకవేళ తన స్కానింగ్ అలాంటిది ఏమైనా చేస్తే పక్కన ఉండకుండా ఎలా రా అంటారు. హితేషు స్కానింగ్ ఎందుకు చేస్తారు, మేము వెళ్తుంది చెకప్ కోసం కాదు అంటాడు. మధుర గారు డౌట్గా మరి దేనికి అంటారు. హితేషు అబార్షన్ చేయించడానికి అనగానే మహేంద్ర గారు కోపంగా పైకి లేచి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నోరు మూసుకుని లోపలికి వెళ్ళండి అని అరుస్తారు గట్టిగా. చిత్ర భయపడి హితేష్ చేతిని గట్టిగా పట్టుకుంటే హితేష్ తన దగ్గర తీసుకుని మహేంద్ర గారి వైపు చూస్తాడు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ కోపమే చూడని ఆయన్ని కదిలించడానికి నాన్న అంటాడు. మధుర గారు కోపంగా దానికి ఇష్టమో కాదో అడిగావా, అసలు కనుక్కున్నావా, కనేది తన ఇష్టం ఏంటో తెలుసుకోకుండా నీకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవటం చాలా తప్పు హీతు అంటారు ఆవిడ కూడా కోపంగా. హితేష్ చిన్నగా మా తన ఇష్టంతోనే వస్తుంది అనగానే మధుర గారు మహేంద్ర గారు ఇద్దరు చిత్ర వైపు చూస్తే చిత్ర అవునన్నట్లు తలవుతుంది. మహేంద్ర గారు ఏం చెప్పి ఒప్పించాడు అంటారు సీరియస్గా. చిత్ర భయంగా చిన్నగానే నేనే వెళ్దామన్నాను మావయ్య, నాకు సార్ ఉంటే చాలు, ఆయన ప్రేమ ఉంటే చాలు, ఆయన కోసం నేనేమైనా చేస్తాను, అందుకే ఆయనకి ఇష్టం లేనిది నేనేం చేయను అంటుంది తల ఉంచుకుని మాట్లాడుతూ. మహేంద్ర గారు ఓహో ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకుని మీకు నచ్చినట్లు చేసేంత పెద్దవాళ్ళు అయ్యారన్నమాట అంటారు సీరియస్గా. హితేషు అది కాదు నాన్న అంటుంటే మహేంద్ర గారు నువ్వు చేస్తున్న పని నాకు ఇష్టం లేదు అంటారు కోపంగా. హితేషు కానీ తప్పదు నాన్న అనగానే మహేంద్ర గారు హితేష్ చెంప మీద లాగి ఒకటి కొడతారు. మహేంద్ర గారు అలా కొట్టగానే చిత్ర కంగారుగా బాధగా భయంగా మావయ్య సార్ నన్నేమీ బలవంతం చేయలేదు, నా ఇష్టంతోనే నేను వెళ్తున్నా అంటుంది చిన్నగా. మహేంద్ర గారు కోపంగా ఇద్దరూ కలిసి మాట్లాడుకుని డెసిషన్ తీసుకున్నారు, నేను వద్దు అంటున్నా మీ మాట మీదే అంటున్నారు, సరే అలానే కానివ్వండి, నా మాటకే నాకు విలువ ఇవ్వని వాళ్ళు నా ఇంట్లో ఉండక్కర్లేదు, ఈ క్షణమే ఈ ఇంటికి గడప దాటి ఆ తర్వాత మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి అంటారు సూటిగా చూస్తూ. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.